This is Dr. Nali Ramya. I am ENT and head and neck surgeon in JIPMA. To topic అనుకోవాలి ఎందుకంటే ఇది ఇట్స్ అ గ్లోబల్ ప్రాబ్లం అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే నా పర్సనల్గా ఇది ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఐ ఫీల్ లైక్ ఇది చెప్పాలి అనిపించింది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇది ప్రతిరోజు నేను చూస్తున్నప్పుడు ఓపీలోని పేషెంట్స్ చాలామంది ఈ యొక్క నాలెడ్జ్ లేకుండా చాలా మెడిసిన్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసుకుంటున్నారు అని వీ గాట్ టు నో. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు డ్యామేజ్ అయ్యి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా ట్యాబ్లెట్స్ వాడి డ్యామేజ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇవాళ టాపిక్ అసలు వై యూ షుడ్ నాట్ టేక్ మెడికేషన్స్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ అన్నమాట. ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎందుకు మెడిసిన్స్ తీసుకోకూడదు. ఫస్ట్ థింగ్, మెడిసిన్స్ అనేది చాలా ఇవన్నీ కెమికల్స్ని మొత్తం అంతా అరేంజ్ చేసి ల్యాబొరేటరీ టెస్టింగ్ చేసి ఎన్నో ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ చేసి అప్పుడు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 అనుకుంటూ అన్నీ రీసెర్చ్ చేసి సమ్టైమ్స్ ఒక మెడిసిన్ రావాలంటే ఈవెన్ 20 years కూడా పట్టేస్తుంది. అలాగా మెడిసిన్ వచ్చినప్పుడు ఒక్కోసారి ఏంటంటే ఈ యొక్క మెడిసిన్ ఈ కండిషన్స్కి వాడకూడదు, ఈ మెడిసిన్ ఈ కండిషన్స్కి వాడకూడదు అని ఒక ప్రోటోకాల్ క్రియేట్ చేసేస్తారు గవర్నమెంట్ విత్. ఎందుకు అంటే దే విల్ క్రియేట్ విత్ ద రీసెర్చ్, మొత్తం అంతా రీసెర్చ్ గ్యాదర్ చేసి ఎస్ ఇది ఈ కండిషన్స్కి వాడకూడదు, ఇది ఈ కండిషన్స్కి వాడకూడదు. సో అలాగా ప్రోటోకాల్ అంతా ల్యాబొరేటరీ టెస్టింగ్లో ఇదంతా అయిన తర్వాతే మన యొక్క ఒక ప్రోడక్ట్ ఇక్కడికి రావాలంటే అంతసేపు పట్టిన తర్వాత డాక్టర్స్ దగ్గరికి వస్తుంది అండ్ ఆన్ కౌంటర్స్కి వస్తుంది అన్నమాట. సో అలాగే మరి చిన్న చిన్న ప్రాబ్లమ్సే కదండి. నేను మెడిసిన్స్ ఏముంది, హ్యాపీగా నేను ఒక హెడేక్ వస్తే పారాసిటమాల్ వేసేసుకుంటాను, అండ్ కాఫ్ వస్తే నేను కోల్డాక్ వేసుకుంటాను. ఇట్స్ లైక్ వాట్ ఈస్ దేర్ ఇన్ దట్ అనేది చాలామంది అనుకుంటారు, బట్ కాదు, ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఎందుకు అంటే ఒక్కొక్కసారి మనం తీసుకున్న మెడికేషన్స్ మనం తెలియకుండానే మనకు ఒక హెల్త్ ప్రాబ్లమ్ అనేది క్రియేట్ చేస్తుంది. ఎలాగా అని చెప్తున్నాను. దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. ఏంటి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఏంటంటే ఇది మోస్ట్ కామన్గా యాంటీబయాటిక్స్కి వచ్చింది. ఎందుకు అంటే దిస్ ఈజ్ కాల్డ్ ఎ సూపర్ బగ్ అన్నమాట. దానికంటూ స్పెసిఫిక్గా నేమ్ కూడా ఇచ్చారు. ఎందుకు? ఒక ట్యాబ్లెట్ ఇస్తున్నారు, ఒక కోర్స్ అంటూ ఇస్తారు డాక్టర్. ఒక కోర్స్ ఇచ్చినప్పుడు అది వాడకుండా కంప్లీట్ చేయకుండా ఐదర్ 10 daysకి ఇచ్చింది 5 days దగ్గర ఆపేయడం, ఒక 3 days దగ్గర ఆపేయడం, ఆర్ ఒక 10 days వాడేది ఒక 1 month వరకు వెళ్ళిపోవడం. దీనివల్ల ఏంటంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది ఫామ్ అవుతుంది. అంటే నెక్స్ట్ టైం మీరు ఆ ట్యాబ్లెట్ వేసుకుంటున్నప్పుడు మీకు ఆ ట్యాబ్లెట్ పనిచేయదు. సో మీకు ఏమైనా యాంటీబయాటిక్ తీసుకోవాలనుకుంటున్నారు, బయటికి వెళ్ళి ఎజిథ్రోమైసిన్ దాని కోర్స్ ఒక 3 days 5 days ఉన్నప్పుడు, ఆ 5 days ఉన్నప్పుడు ఆ 1 day ఎందుకు వేసుకుంటున్నారు? ఆ నిమిషంలో వేసుకుంటున్నప్పుడు మరి మీకు రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. నెక్స్ట్ టైం మీరు అది వేసుకుంటున్నప్పుడు మీకు పనిచేయదు. ఎందుకు చేయట్లేదు అంటే వేరే వాళ్ళకి పనిచేస్తుంది కదా, నాకెందుకు పని? యూ హ్యావ్ అబ్యూజ్డ్ ద డ్రగ్. మీకు తెలియకుండా మీరు ఒకరోజే వేసుకొని కోర్స్ కంప్లీట్ చేయకుండా మీరు అబ్యూజ్ చేశారు కాబట్టి మీకు ఆ డ్రగ్ పనిచేయడం మానేసింది. సో ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ అనేది అస్సలు వాడకూడదు. అండ్ సెకండ్లీ, అండ్ ఎందుకు అంటున్నానంటే యాంటీబయాటిక్స్ నేను నాకు చెవు నొప్పి వచ్చిందండి, ఒక కోల్డ్ వచ్చింది, కాఫ్ వచ్చింది, రెస్పిరేటరీ ప్రాబ్లం వచ్చింది, నేను ఈ ఒక 2 tablets తీసుకున్నానండి యాంటీబయాటిక్. 2 tablets ఎలా సరిపోతాయి కోర్సులో? మరి నెక్స్ట్ టైం మీకు ఎలా పనిచేస్తుంది? మళ్ళీ 2 tablets నెక్స్ట్ రోజు మీరు తీసుకుంటారని గ్యారంటీ ఉందా? లేదు కదా. అప్పుడు హౌ కెన్ యూ కంప్లీట్ ద కోర్స్? మీరు కోర్స్ కంప్లీట్ చేయలేరు. సో గ్యారంటీ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఒక యాంటీబయాటిక్ కాదు, చాలా యాంటీబయాటిక్స్. ఎందుకంటే బోల్డ్ యాంటీబయాటిక్స్ ఇరెగ్యులర్గా వాడితే అన్నిటికీ రెసిస్టెన్స్. కరెక్ట్గా ఇంపార్టెంట్ టైంలో పనిచేయాలంటే పనిచేయదు. సెకండ్ది అలర్జీస్. కొంతమందికి సల్ఫర్ కంటైనింగ్ యాంటీబయాటిక్స్ అయినా సల్ఫర్ కంటైనింగ్ డ్రగ్స్ అయినా ఆర్ ఎలర్జీస్ వచ్చేస్తూ ఉంటాయి. ఏంటంటే సంథింగ్ కాల్డ్ స్టీవెన్ జాన్సన్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుంది. అది సివియర్ డ్రగ్ ఎలర్జీ, మెడిసిన్లోనే సివియర్ డ్రగ్ ఎలర్జీ. మీరు ఆ ట్యాబ్లెట్ నార్మల్గా వేసుకుంటున్నా నార్మల్గా బాగానే ఉంటారు. ఒకవేళ నా ఆపోజిట్ పర్సన్ వేసుకున్నారు, హీ ఆర్ షీ ఈజ్ వెరీ గుడ్, కానీ నేను వేసుకుంటున్నప్పుడు నాకు సివియర్ ఫీవర్ వచ్చేస్తుంది, వామిటింగ్స్ అయిపోతున్నాయి, నాసియా వచ్చేస్తుంది, హెడేక్ వచ్చేస్తుంది, ఈవెన్ నా స్కిన్ కూడా పీలప్ అయిపోవచ్చు. స్టీవెన్ జాన్సన్ సిండ్రోమ్ ఏంటంటే స్కిన్ పీలప్ అయిపోతుంది, మొత్తం స్కిన్ అంతా ఊడిపోతుంది బాడీ నుంచి వచ్చి. దట్ ఈస్ అ లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం. సో అలాంటి కండిషన్ మీకు ఉన్నదా లేదా అన్నప్పుడు
డాక్టర్ మీ హిస్టరీ తీసుకుంటారన్నమాట. మీ హిస్టరీ తీసుకొని ఓకే మీకు ఈ ఎలర్జీ ఉన్నదా లేదా ఇది, అప్పుడు వెంటనే దాని యొక్క రిలేటెడ్ డ్రగ్స్ అనేది ఇవ్వడం మానేస్తారు. సో దట్ మీకు అలాంటి సిచ్యువేషన్స్లోకి పడకుండా ఉంటుంది. ఇది హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్, ఇవి కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాలి. సో ఏమైనా కొత్త డ్రగ్ వేసినప్పుడు ఎక్స్పెరిమెంటల్ చేయకూడదు అసలు. సో దట్ మీరు ఎలర్జీలో ఐ హ్యావ్ సీన్ పీపుల్ స్టీవెన్ జాన్సన్స్ ఎంత సఫర్ అయ్యారో, మంత్స్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగా. అండ్ సెకండ్, 2 డ్రగ్స్ ఒక్కొక్కసారి వేసుకోకూడదు. 2 డ్రగ్స్ ఒక్కొక్కసారి వేసుకోకూడదు. ఎందుకు ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తానండి. గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమే తీసుకుంటున్నాను. గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమే తీసుకుంటున్నప్పుడు దేర్ ఈజ్ సంథింగ్ సిరప్ కూడా ఉండొచ్చు, ఆ ట్యాబ్లెట్ ఫామ్ కూడా ఉండదు. అది డిఫరెంట్, 2 డిఫరెంట్. సిరప్ ఏది సుల్ఫాల్ఫేట్ సిరప్ వేసుకుంటున్నప్పుడు స్టమక్ అంతా దాని ఫంక్షన్ ఏంటి, స్టమక్ అంతా లైన్ చేసేయడం. అదే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు, ప్రోటాన్ ఇన్హిబిటర్స్ వేసుకుంటున్నారు, అదే ప్యాంటాప్ అయినా రాబిప్రజోల్ అయినా ప్యాంటోప్రజోల్ లాపిప్రోజోల్ ఇవన్నీ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నప్పుడు ఇదంతా స్టమక్ కోట్ చేసేసింది. మీరు ట్యాబ్లెట్ వేసుకుంటే పని చేయట్లేదు ప్యాంటాప్. మరి 2 గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్సే కదా, ఎందుకు పని చేయట్లేదు? ఎందుకంటే రెండింటికి మధ్యన ఒక గ్యాప్ అంటూ ఇవ్వాలి. ఆ గ్యాప్ ఇచ్చిన తర్వాతే మీకు అది పనిచేస్తుంది. ఇది ఎప్పుడు వేసుకోవాలి? పరకడుపుని వేసుకోవాలి. ఇది ఎప్పుడు వేసుకోవాలి? ఇది పరకడుపునే వేసుకోవాలి, కానీ గ్యాప్ ఇవ్వాలి. సో ఇలాంటి స్మాల్ మైన్యూట్ పాయింట్స్ అనేవి డాక్టర్ ఎంఫసైజ్ చేస్తారు మీకు. సో దట్ మీరు ఈ టైంలో ఇది ఇలా వేసుకోండి అని చెప్పినప్పుడే మీరు ఈవెన్ 2 గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ట్యాబ్లెట్స్ అయినా పంచేదో ట్యాబ్లెట్ పంచైనప్పుడు ఎందుకు వేసుకోవడం, యూస్ లేదు కదా. సో దానివల్ల ఇంకోసారి ఏంటంటే ఇది పర్లేదు, ఓకే ఫైన్. సమ్టైమ్స్ ఏంటంటే 2 డ్రగ్స్ వేస్తే సివియర్ కండిషన్ను లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఎగ్జాంపుల్ బీపీ ట్యాబ్లెట్స్ ఉంటాయి, ఏసీబీటాస్ అని, అండ్ పొటాషియం కంటైనింగ్ డ్రగ్స్ 2 వేసుకోకూడదు అనమాట. ఆర్ ఇంకోటి ఏంటంటే ఆల్కహాల్ తీసుకుంటారు, ఓపియాయిడ్ కంటైనింగ్ డ్రగ్స్ తీసుకుంటారు. సో ఇలాగా వేసుకుంటున్నప్పుడు లైక్ ఏంటంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఆల్కహాల్ తీసి కాఫ్ సిరప్ వేసుకోవడం, అవి లైఫ్ రిస్క్, చాలా రిస్క్ అవి. సో ఇలాగ వేసుకుంటున్నప్పుడు ఏవేం కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్ మీరు వేసుకుంటున్నారు అని కూడా ఉంటుంది. సో అలాగా ఈ యొక్క డ్రగ్స్ కాంబినేషన్స్ చూసి ఓకే మీరు పాత హిస్టరీ అడుగుతారు, మీరు డ్రగ్ హిస్టరీ, మీకు ముందు ఏమైనా ప్రాబ్లం ఉందా, అసలు ఏమేమి ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు అని తీసుకున్న తర్వాత అప్పుడు చెప్తారన్నమాట. ఓకే ఈ ట్యాబ్లెట్ మీరు వేసుకోకండి, ఈ ట్యాబ్లెట్ మీరు వేసుకోండి. ఇంకోటి ఏంటంటే సమ్టైమ్స్ ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆస్పిరిన్ అనే ట్యాబ్లెట్ కామన్గా ఇస్తూ ఉంటారు. కానీ ఆస్పిరిన్ ఈజ్ లైఫ్ రియల్లీ నీడెడ్, అలా కొంతమంది కండిషన్స్లో రియల్లీ నీడెడ్. కానీ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి స్టమక్లో ఎడిషనల్గా, ఆర్ మౌత్ బ్లీడింగ్ అయినా, అప్పుడు కొన్ని రోజులు ఆపుతాం. అది ఎలాగా అదే కండిషన్లో ఎందుకు ఆపాలి, ఎందుకు ఆపకూడదు అంటే బ్లీడింగ్ ఎక్కువ సైడ్ ఎఫెక్ట్, అది ఆస్పిరిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్ అంటే బ్లీడింగ్. సో అది ఆపుతాం అన్నమాట. ఇదంతా ఎవరు చెప్తారు అంటే మీకు నాలెడ్జ్ ఉన్నప్పుడే. అది డాక్టర్స్ చెప్తారు, ఓకే ప్రిస్క్రిప్షన్లో చెప్తారు ఇది 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 అని. సో ఇది ఎండ్ ఆఫ్ ద డే. ఇదే కాకుండా మోస్ట్ పీపుల్ అబ్యూస్ చేసేస్తున్నారు డ్రగ్స్ని, ఎస్పెషలీ యాంటీ డిప్రెసెంట్స్, ఓపియాయిడ్ డ్రగ్స్ అబ్యూస్ చేసి ఏంటంటే డిపెండెన్సీ కాజ్ అయిపోతుంది వాళ్ళకి. నేను ఈ ట్యాబ్లెట్ లేకుండా నేను ఉండలేనండి, అందుకని డాక్టర్ షీ విల్ టెల్ ఈ పర్టికులర్ పీరియడ్లోనే మీరు వేసుకోండి ఈ ట్యాబ్లెట్స్, ఈ పీరియడ్ తర్వాత ఆపేసేయండి, ఎందుకంటే డ్రగ్ డిపెండెన్సీ అంటూ వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తాను, ఈఎన్టీఏ తీసుకుందాం. దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఆక్సిమెథజోలిన్ ముక్కు స్ప్రే. దానివల్ల కూడా మెడికల్ ప్రాబ్లం కాజ్ అవ్వచ్చు. దాని పేరు ఏంటంటే రైనైటిస్ మెడికమెంటోజా అని ఉంటుంది, మెడికల్ కండిషన్. ఏంటి ఈ ఆట్రివిన్ అనే నేసోఫెన్ డ్రాప్స్ ఒక లిమిట్ కన్నా ఎక్కువ వాడేస్తున్నామంటే, లైక్ ఈ జైలోమెటసిలిన్ ఎక్కువ వాడుతున్నట్టయితే దానికి ఎడిక్షన్ వచ్చేస్తుంది. సో మేము లిమిట్ చేస్తామన్నమాట, ఇంత మీకు ఎమర్జెన్సీ టైం ఇది 3 days or 5 days కానీ మేము చేసుకోకండి. అది వేరే కంటిన్యూస్గా వేసేసుకున్నప్పుడు డ్రగ్ అబ్యూస్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే రిబౌండ్ నేసల్ అబ్స్ట్రక్షన్ అంటారు రైనైటిస్ మెడికమెంటోజా అంటే ఉన్న దానికన్నా ఎక్కువ ముక్కు బ్లాక్ అయిపోతుంది. అసలు ముక్కు బ్లాక్ అవ్వకుండా ఉండడానికే మెడిసిన్ వాడుతున్నాం. దీన్ని అబ్యూస్ అయిపోయి ఎడిక్షన్ ఫామ్ అయిపోయి ఉన్న దానికన్నా డబుల్ బ్లాక్ అయిపోతుంది ముక్కు. సో ఇలాంటి కండిషన్స్ ప్రివెంట్ చేయాలంటే ఈ పర్టికులర్ టైంలోనే వాడండి, దీనికి మించి వాడకండి అని చెప్తాం అన్నమాట. సో ఇవన్నీ స్మాల్ థింగ్స్ అంటే లైక్
చిన్న చిన్నవే కనిపిస్తాయి కానీ చాలా పెద్ద ఎఫెక్ట్ ఉంటాయి అన్నమాట. ఇంకోటి మనం గూగుల్లో ఫస్ట్ థింగ్ ఎందుకు ఇది చెప్తున్నానంటే చాలామంది డిప్రెషన్కి వెళ్ళేది ఈ గూగుల్ చూసి సెర్చ్ చేయడం. గూగుల్ చూసి సెర్చ్ చేయడంలో తప్పు లేదు, కానీ గూగుల్ చూసి ఒక కాఫ్ ఏమో క్యాన్సర్ అనుకోవడం, ఒక దగ్గేమోంచి ఏవైనా వేరే ఒక డేంజరస్ డిసీజెస్ అనుకోవడం అవన్నీ కరెక్ట్ కాదు. దానికంటూ ఒక మెడిసిన్కి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ముందు ఎపిసోడ్లో చెప్పాం, కాఫ్ అనేది 2 రకాలు ఉంటాయి, డ్రై కాఫ్, వెట్ కాఫ్. డ్రై కాఫ్కి వేరే కాఫ్ సిరప్ ఇస్తాం, వెట్ కాఫ్కి వేరే కాఫ్ సిరప్. 2 ఎక్స్చేంజ్ చెయ్యం. సో 2 కాఫ్ సిరప్లే కదా అనుకోవచ్చు. మీరు ఆన్ కౌంటర్కి వెళ్ళి నా కాఫ్ సిరప్ అని అడగకూడదు. మిమ్మల్ని అడుగుతారా డ్రై కాఫ్ ఉందా, మీకు వెట్ కాఫ్ ఉందా, మీకు ఏమైనా స్ఫూటం వస్తుందా, మీకు దగ్గు వచ్చి దాని గ్రీన్ కలర్ ఉందా, ఇవన్నీ అడగకుండా మీరు ఒక కాఫ్ సిరప్ అనేది తీసుకోకూడదు. అప్పుడు తీసుకున్నదంటే యు ఆర్ ఎక్స్చేంజింగ్ ద మెడిసిన్స్. ఈ ప్రాబ్లంకి ఇది ఇస్తున్నారు, ఈ ప్రాబ్లంకి ఏమేసి మీరు ఇది ఇస్తున్నారు. అప్పుడు ఇంకరెక్ట్ డయాగ్నోసిసే కదా. మీరు వచ్చిన ప్రాబ్లం ఇది, మీరు ఇస్తున్న మెడిసిన్స్ వేరేది. అప్పుడు గ్యారంటీ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి, గ్యారంటీ. ఎందుకంటే ఇది స్వయంకృత అపరాధం, మనం ఓన్గా చేసుకుంటున్నది, ఎవ్వరు కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది నేననే కాదండి, ఇది చాలామంది గ్లోబల్ ప్రాబ్లం. ఈవెన్ పర్సంటేజ్ లెవెల్స్లో చూస్తే చాలా కంట్రీస్ ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు. ఎందుకు అంటే లైక్ నెగ్లిజెన్సీ అనుకోవచ్చు, ఆర్ ఏముంది దీంట్లో అనేది. బట్ నాలెడ్జ్ ఇస్ ఇంపార్టెంట్, రైట్? నాలెడ్జ్ ఉన్నప్పుడు మనం ఇలాంటివన్నీ ఫాలో అవ్వము. అండ్ సెకండ్ ఏంటంటే ఇన్కరెక్ట్ రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఒక్కొక్కసారి ట్యాబ్లెట్ ఏమొంచి నేను చూశాను, అంటే ముక్కులో వేసుకోవాల్సింది నోట్లో వేసుకోవడం, నోట్లో వేసుకోవాల్సింది ముక్కులో వేసుకోవడం. అండ్ ఇంకోటి ఇన్హేలర్ సరిగ్గా వాడకపోవడం. మెకానిజం కూడా ఉంటుంది, అంటే ఒక్కోసారి మెడిసినరీస్ కూడా వస్తాయి మెకానిజం. అప్పుడు నాకు ఇన్హేలర్ ఇచ్చాను. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. దేర్ ఇస్ ఒక కండిషన్ ఉంటుంది, లైక్ అడ్రెనలిన్ నేసల్ స్ప్రే అని ఉంటుంది అన్నమాట. లైక్ నెబులైజేషన్ ఇస్తూ ఉంటాం. ఎక్కువగా కాఫ్ వస్తూ బ్రాంకైటిస్తో ఉన్న వాళ్ళకి, ఆస్తమా ఉన్న వాళ్ళకి ఇది ఇస్తూ ఉంటాం అన్నమాట. వాళ్ళకి కొంచెం బెటర్గా రెస్పిరేషన్ అవుతుంది. ఇదే అడ్రెనలిన్ హార్ట్ ఫెయిల్యూర్స్కి ఇచ్చారంటే, అంటే లైక్ ఇష్కిమిక్ హార్ట్ డిసీజ్ అయినా, హైపర్ థైరాయిడిజం, ఇది లైఫ్ థ్రెటనింగ్ వాళ్ళకి. దే ఆర్ పీపుల్ హూ హ్యావ్ డైడ్ ఆల్సో. సో మరి రెండిటికి కాఫ్ వస్తుంది, 2 కండిషన్స్లోనే కాఫ్ రావచ్చు, ఊపిరి ఆడకపోవచ్చు. మరి డయాగ్నోస్ చేసుకోకుండా మరి ఈ డ్రగ్ దీనికి ఇవ్వకూడదు, ఈ డ్రగ్ దీనికి ఇవ్వకూడదు కదా. అండ్ రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కూడా సమ్టైమ్స్ రాంగ్ అడ్మినిస్ట్రేషన్స్. ఐవీకి ఐఎంకి ఐవీ కూడా ఇవ్వకూడదు. కొన్ని డ్రగ్స్ ఐఎం అని ఉంటుంది, అంటే ఇంట్రామస్కులర్, డైరెక్ట్గా మజిల్లో ఇవ్వడం. అదే ఐవీ అంటే ఇంట్రావీనస్, డైరెక్ట్గా ఐవీలోనే. కొన్ని డ్రగ్స్ అంటే రెండిట్లో కూడా ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఏవి ఐవీలో ఇవ్వాలి, ఏవి ఐవీ, నాకు ఈ ప్రాబ్లం ఉన్నది, నాకు ఇంజెక్షన్ వేసేయమంటే ఐఎమా ఐవీయా, యూ డోంట్ నో, రైట్? బట్ అప్పుడు మరి అడ్మినిస్ట్రేషన్ చేసినప్పుడే కదా తెలుస్తుంది ఏమైనా ప్రాబ్లం వస్తుందో లేదు. ఎందుకు ముందే చేసుకోకుండా ఆపుకోవడం? ఆపేస్తే మంచిది కదా. సో ప్రిస్క్రిప్షన్ అనేది ఎంత ఇంపార్టెంటో అది ఫాలో అయ్యే తీరు కూడా అంతే ఇంపార్టెంట్. వై అంటే మేము ఎన్నైనా చెప్తాము, కానీ ఫైనల్గా అది మీరు ఫాలో అవ్వడం అనేది మీ చేతిలో ఉంటుంది. వాట్ వీ కెన్ డూ, మేమేమి అంటే లైక్ మేము అన్నీ చెప్పినా కూడా మీరు సరిగ్గా ఫాలో అవ్వలేదంటే మేమేమీ చేయలేం. వీ కాంట్ డూ ఎనీథింగ్. ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ నాట్ గాడ్, టు బీ ఫ్రాంక్. సో అప్పుడు నేను చెప్పింది ఇది వింటే ఇది బాగుంటుంది అని మేము అనుకుంటాం అంతే. సో దట్ ఈ టైంలో ఏంటంటే ఎస్పెషలీ ఇలాంటి డ్రగ్ అబ్యూసెస్ అండ్ ఇర్రెగ్యులర్ ఆన్ కౌంటర్ మెడికేషన్స్ వాడడం వల్ల చాలామంది సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు, నాలెడ్జ్ లేకుండా. అండ్ దాంట్లో నేను కూడా ఒకదాన్ని ఒక టైంలో. బట్ దట్ నెగ్లిజెంట్ థింగ్స్ చేయకూడదు, దట్ ఈస్ రాంగ్, చేయకూడదు. ఇంకోటి ఏంటంటే ఇయర్ డ్రాప్స్. చెవు నొప్పి వస్తుందని మెడికల్ షాప్కి వెళ్ళిపోయి ఇయర్ డ్రాప్స్ తీసుకుంటూ ఉంటారు. చెవులోని చాలా కండిషన్స్ ఉంటాయండి. ఈ కండిషన్స్లోని ఒక్కొక్క కండిషన్స్లో ఒక్కొక్క ఇయర్ డ్రాప్స్ వేయాలి, ఒక్కొక్క కండిషన్స్లో ఒక్కొక్క ఇయర్ డ్రాప్స్ వేయకూడదు. ఒక ఇయర్ డ్రాప్స్ వేస్తున్నప్పుడు ఇంకో ఇయర్ డ్రాప్స్, అంటే వ్యాక్స్కి వేసినప్పుడు వేరే కండిషన్కి ఇయర్ డ్రాప్స్ వేయకూడదు, వేరే కండిషన్లో వ్యాక్స్ వేయకూడదు, యాంటీబయాటిక్ ఎక్స్చేంజ్ చేయకూడదు. అప్పుడు ఏంటంటే పసు వచ్చేస్తూ ఉంటుంది.
ఏంటి చెవు బ్లాకేజే కదా, రెండింటికి మరి చెవు బ్లాకేజే వస్తుంది. మరి చూడకుండా కన్నబిర్ని చూడకుండా డ్రాప్స్ వేయకూడదు. వందలు కొన్ని మెడికేషన్స్ ఉన్నాయి కదా, మరి మనం వేయకూడదు అలాగా. సో వేసినప్పుడు చాలామంది కన్నాలు పడిపోయి రావడం మొదలుపెట్టి అలాగ. ఎందుకండి ఈ డ్రాప్స్ మీకు ఎందుకు వేసుకున్నారంటే, నాకు చెవు బ్లాక్ అయ్యిందండి అందుకనే నేను వేసుకున్నాను. అది చాలా కరెక్ట్ కాదు అసలు. చెవు చూడకుండా మీరు అలా తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. దీనికి మెయిన్ ఎడ్యుకేషన్ ఎవరు చేయాలంటే డాక్టర్స్ చేయాలి ఇప్పుడు చేస్తున్నట్టు, అండ్ ఇంకోటి ఫార్మసిస్టులు కూడా చేయాలి. ఇద్దరూ కలిపి నేను ఈ డ్రగ్ మీకు కంపల్సరీ మెడికేషన్ లేకుండా ఇవ్వకూడదు, అంటే ప్రిస్క్రిప్షన్, ఈ ప్రిస్క్రిప్షన్ లేకుండా నేను ఇవ్వకూడదు అని చెప్పాలి. ఇది చెప్పాలనిపించింది బికాస్ నేను సఫర్ అయ్యాను కాబట్టి, వితౌట్ ఎ స్మాల్ నెగ్లిజెన్సీ. సో అలాగా చాలామంది సఫర్ అయ్యి ప్రతిరోజు ఓపీడీకి వస్తున్నారు. సో ఐ ఫీల్ దట్ మీరు ఎప్పుడైనా ఏవైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రిస్క్రిప్షన్ లేకుండా మాత్రం యూ డోంట్ గో వితౌట్, అంటే అలాగ వెళ్ళి తీసుకోకండి. ఒక్కోసారి మీకు డ్రగ్ పడవచ్చు, ఒక్కోసారి డ్రగ్ పడకపోవచ్చు. ఈవెన్ హార్ట్ ఫెయిల్యూర్కి, ఆర్గన్ ఫెయిల్యూర్కి వెళ్ళిన వాళ్ళు, ఇందాక స్టీవెన్ జాన్సన్ సిండ్రోమ్ అన్నాను, దాని స్కిన్ ఊడిపోయిన వాళ్ళు, ఇలా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలాంటి కండిషన్స్ మనం ప్రివెంట్ చేసుకోవాలి అంటే యూ హ్యావ్ టు గో టు ఎ డాక్టర్. టైం తీసుకోండి, టైం తీసుకుని అప్పుడు మీరు ప్రిస్క్రిప్షన్ చేసుకున్న తర్వాతే మీరు వెళ్ళండి, లేకపోతే వెళ్ళకండి. డ్రగ్ వాడడం అనేది దానివల్ల మీకు మేలు కన్నా కీడు జరుగుతుంది అని తెలిసినప్పుడు మీరు అది చేయరు, ఎందుకంటే కీడు ఇంకా దారుణంగా ఉండొచ్చు. సో ప్రిస్క్రిప్షన్ లేకుండా వెళ్ళకండి. ఐ హోప్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయితే మీ యొక్క ఫ్రెండ్స్కి చెప్పండి, ఎందుకంటే ఇది కామన్ గ్లోబల్ ప్రాబ్లం. ఇది నేను ఒకదాన్నే చూస్తుంది కాదు, చాలామంది చూస్తుంది. థ్యాంక్ యూ.